హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అస్సలు నీసు వాసన రాకుండా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ పద్ధతిలో చేస్తే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోండి. చాపర్లో ఉంటే చాపర్లో అయినా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మాత్రం సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుందండి. వీలైనంత వరకు మ్యాక్సిమం చూసారు కదా, ఇలా చాపర్లో వేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము లివర్ వేసుకోండి. ఇవి ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు ఒకసారి చేసుకుంటే బాగుంటుందండి. ఈ ఫ్రై కూడా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాం 1 నిమిషం పాటు. ఇలా ఉడికిన తర్వాత మనకి చికెన్ లివర్ ఎక్కువ టైం పట్టదు కదా, కొద్దిగా ఉడికిన తర్వాత 1 నిమిషం మీకు స్పైసీకి తగినంత కారం వేసుకోండి. ఇందులో నీళ్ళు అస్సలు వేయకూడదు. నీళ్ళు వేస్తే ఇంకా కొంచెం స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అస్సలు నీళ్ళు వేయొద్దు. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అయినాక మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 5 నిమిషాల్లో మనకి చికెన్ లివర్ అనేది ఉడికిపోతుంది కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఈ కొబ్బరి మసాలా ఎలా తయారు చేయాలి అనేది నేను చాలా వీడియోలో చెప్పాను. లేదంటే మీకు పైన లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ ప్రెస్ చేసినా మీకు ఈ డీటెయిల్డ్ వీడియో వస్తుంది. ఒకవేళ అది చూడకుంటే చూడండి. ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోండి. ఈ నిమ్మరసం వేస్తే మనకి ఇంకా అస్సలు నీసు వాసన అనేది అస్సలు రాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.